ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఆర్ఆర్బీ రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి లాస్ట్ నోటిఫికేషన్ మనకి 2009లో అయితే వచ్చింది. 2019లో అయితే మనకు వచ్చింది కదా. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మన సికింద్రాబాద్ జోన్కి, అంటే మన సికింద్రాబాద్ జోన్ అనే కాదు, వేరే జోన్స్ అన్నిటి గురించి నేను చూపిస్తాను. సో చూడండి, ఎక్కడ మనకు డేంజర్ జోన్ ఉంది, ఎక్కడ మనకు సేఫ్ జోన్ ఉంది అనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. అన్ని విషయాలు కూడా నేను ఇక్కడనే చెప్తాను. అయితే ప్రజెంట్ మనకు యొక్క ఏదైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉందో, మీరు ఇంకా దీనికి అప్లై చేసుకోకపోతే తొందరగా అప్లై చేసుకోండి. దీన్ని చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 22 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే లాస్ట్లో కనుక మీరు అప్లై చేస్తుంటే కనుక అప్లికేషన్ అయితే అవ్వదు. దీనికి కొన్ని కోట్ల అప్లికేషన్ అయితే వస్తాయి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని వీలైనంత తొందరగా అప్లై చేసే ప్రయత్నం చేయండి. నేను ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేశాను. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? మరి దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది 2019లో ఏ రకంగా ఉంది అనేటటువంటి విషయాల గురించి క్లియర్గా ఫస్ట్ మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి 16 జోన్స్ గురించి మీకు కట్ ఆఫ్ అంతా ఇక్కడ చూడొచ్చు. సో నేను మీకు మన సికింద్రాబాద్ జోన్కి సంబంధించి అయితే మీకు చెప్తాను. అదేవిధంగా మీరు మన సికింద్రాబాద్ జోన్ కాకుండా వేరే జోన్కు దీనికైనా అప్లై చేస్తే కనుక దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా చూడండి. అయితే ఒకటి గమనించండి, మనకి 2019లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాని వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మినిమం 1,00,000 పైన మనకు వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. అయితే ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకి 32,000 పైన పోస్టులు ఉండడం అయితే జరిగింది. అంటే దానికి దీనికి చాలా డిఫరెంట్ అయితే ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మరి ప్రజెంట్ మనకు ఏ రకంగా కట్ ఆఫ్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. ఓకేనా? అయితే ఇక్కడ ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా ఇక్కడ నేను మీకు కలర్ చెప్పాను. ఇక్కడ మొత్తం మనకు రెడ్ కలర్లో ఉందంటే ఇది మనకు డేంజర్ జోన్ అండి. ఇక్కడ మాత్రం ఎప్పుడు హైగానే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. అత్యధికంగా ఢిల్లీ. సో జోన్ వచ్చేసి ఢిల్లీ జోను, ఆర్ఆర్బీ యొక్క సెంటర్ వచ్చేసి చండీగఢ్ అనమాట. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది ఏ లెవెల్లో ఉందో చూసుకోండి. ఓకేనా? యూఆర్ వచ్చేసి 70 కట్ ఆఫ్, 100 మార్కుల పేపర్ కదా. ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత వచ్చినటువంటి మార్క్స్ ఇవి. 71 మార్కులు ఇంచుమించు. ఎస్సీకి వచ్చేసి 60 కట్ ఆఫ్ అయింది, ఎస్టీకి వచ్చేసి 50, ఓబీసీకి వచ్చేసి 64, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 57 మార్కులకి ఇక్కడ కట్ ఆఫ్ అవ్వడం అయితే జరిగిందనమాట. దాని తర్వాత కోల్కతాకు సంబంధించి రాంచీ కానీ, కోల్కతా కానీ, అదేవిధంగా గోరఖ్పూర్కు సంబంధించినటువంటి గోరఖ్పూర్, అదేవిధంగా జైపూర్కు సంబంధించి అజ్మీర్ కట్ ఆఫ్ ఏ రకంగా ఉందో చూడండి. దాని తర్వాత భువనేశ్వర్కు సంబంధించినటువంటి కట్ ఆఫ్, అల్లాబాదు, బెంగళూరు, పాట్నా, భోపాల్, ముంబైకి సంబంధించినటువంటి కట్ ఆఫ్. ముంబై అనేది మనకు సెంట్రల్ రైల్వేస్ కిందకి వస్తుంది. సో చూసుకోండి. అదేవిధంగా మనం లాస్ట్లో చూసుకున్నట్టయితే మొత్తంగా మన సికింద్రాబాద్ ఇక్కడ లాస్ట్లో అయితే ఉంది. ఈ సికింద్రాబాద్ చూసుకున్నట్టయితే మనకు సికింద్రాబాద్ జోన్లో ఎస్సీఆర్ సికింద్రాబాద్లో చూసుకుంటే యూఆర్ వచ్చేసి మనకు 57 మార్కులకి కట్ ఆఫ్ అయింది. అత్యధిక కట్ ఆఫ్ వచ్చేసి మన దగ్గరనే ఉంది. 57 మార్కులకు అన్రిజర్వ్లో కట్ ఆఫ్ అయింది. ఎస్సీకి వచ్చేసి 46, ఎస్టీకి వచ్చేసి 43 మార్కులకి కట్ ఆఫ్ అయింది ఎస్టీకి. ఓబీసీకి వచ్చేసి 52 మార్కులు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ చూసుకున్నట్టయితే ఇక్కడ 40 మార్కులకి కట్ ఆఫ్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ రకంగా మనకు కట్ ఆఫ్ అయితే ఉంది. సో అది కాకుండా మనకు ఇక్కడ వెస్టర్న్ రీజన్కి సంబంధించి అహ్మదాబాద్ కానీ, అదేవిధంగా చెన్నైకి చూసుకున్న, గువాహటికి చూసుకున్న, బిలాస్పూర్కి చూసుకున్న, దేనికి ఎంతైతే కట్ ఆఫ్ ఉందో ఒక్కసారి మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అంటే ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే మనకు మొత్తంగా కట్ ఆఫ్ వచ్చేసి ఈ రకంగా ఉంది కదా. గతంలో చూసుకుంటే మనకు మినిమం ఎంత 1,00,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గత నోటిఫికేషన్లో. అయితే ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకు 32,000 పైన పోస్టులు ఉండడం అయితే జరిగింది. సో తేడా అనేది ఏ లెవెల్ తేడా ఉంది. దాంతోపాటు చూసుకున్నట్టయితే 2019 వచ్చేసి ఇప్పుడు ఏ రకంగా అయితే చదువుకునే వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు ఏ రకంగా అయితే ఆస్పిరెంట్స్ ఉన్నారో అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ తప్పు లేదు, ఇంతకంటే తక్కువ సిచ్యువేషన్. దీని తర్వాత చూసుకుంటే మనకు 5 బ్యాచ్లు వచ్చినాయి. 5 బ్యాచ్లు వచ్చినాయి అంటే దాదాపు కొన్ని లక్షల స్టూడెంట్స్ అయితే వచ్చిండ్రు. అందులో ఎంతోమంది మెరుపుతీగలు కూడా ఉంటారు. దీనికి ఏజ్ లిమిట్ కూడా ఆల్మోస్ట్ 36, 18 to 36 ఏజ్ లిమిట్. కాబట్టి చాలా అంటే చాలా అప్లికేషన్స్, కొన్ని కోట్ల అప్లికేషన్స్ అయితే మనకి ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మరి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రజెంట్ ఉన్నటువంటి వేకెన్సీస్ని బేస్ చేసుకొని మరి మనకు ఏ రకంగా కట్ ఆఫ్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది మన సికింద్రాబాద్ జోన్కి అని చెప్పేసి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఓకేనా? ఇంతకంటే చాలా చాలా ఎక్కువ మార్కుల కట్ ఆఫ్ అయితే ప్రజెంట్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి తగ్గట్టుగానే మీకు ప్రిపరేషన్ కూడా గట్టిగా ఉండాలి. మరి ఎగ్జామ్ మరి ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది బ్రో అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఎగ్జామ్కి చాలా టైమే ఉంది. దాదాపు ఒక 4-5 months టైం అయితే పడుతుంది. వీలైతే ఇంకా ఎక్కువ టైం కూడా పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకోసం అంటే నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంది. ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా తొందరగా అయిపోయేటటువంటి ఎగ్జామ్స్ అయితే కాదు.
ఈ ఎగ్జామ్స్కి దాదాపు ఒక 3 months టైం అయితే పడుతుంది. 3 months లేదా 4 months ఇంచుమించు అటు ఇటు పడే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు కండక్ట్ చేసేది ఈ యొక్క గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ అన్నమాట. కాబట్టి కొంచెం మినిమం అంటే ఒక 4 నెలల పైనే సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని చదవడం అనేది కూడా మీకు మంచి టైం దొరికింది. ఈ మంచి టైంని కరెక్ట్గా సద్వినియోగం చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, మనం చదవాల్సినటువంటి పాయింట్ ఆఫ్ ఏ రకంగా ఉండాలి అని చెప్పేసి విత్ టాపిక్స్తో సహా నేను మీకు నెక్స్ట్ వీడియోతో చేస్తాను. సో ఆ వీడియో చూసి మీకు ప్రిపరేషన్ ప్లాన్ అయితే సిద్ధం చేసుకుని అయితే పెట్టుకోండి. సో ప్రజెంట్ మీకు ఈ వీడియోలో దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. కట్ ఆఫ్ అనేది మరి ఈ రకంగా అయితే ఉంది. ఈ రకంగా ఉన్న కట్ ఆఫ్కి మీరు ఏ రకంగా చదివితే ఉద్యోగాన్ని గెటాన్ అవ్వచ్చో అది మీరే ప్లాన్ చేసుకుని అయితే పెట్టుకోండి. ఇదన్నమాట ఈ ఇన్ఫర్మేషన్. మీకు యూజ్ అయినట్లయితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ మిస్ అవుతుంది అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో అయితే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.